హాయ్, మేధక్ క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము శ్రీ మహావిష్ణువు దశావతారాలలో చివరి అవతారమైన కల్కి అవతారం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, కల్కి అవతారం ఏ యుగాంతంలో అవతరిస్తాడు? ఆప్షన్ ఏ సత్యం, బి త్రేత, సి ద్వాపరం, డి కలియుగం. సరైన సమాధానం ఆప్షన్ డి కలియుగం. రెండవ ప్రశ్న, కల్కి జన్మించే గ్రామం ఏది? ఆప్షన్ ఏ అయోధ్య, బి సంభల, సి కాశీ, డి మధుర. సరైన సమాధానం ఆప్షన్ బి సంభల. మూడవ ప్రశ్న, కల్కి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పరాశరుడు, బి వశిష్ఠుడు, సి విష్ణుయసుడు, డి గౌతముడు. సరైన సమాధానం ఆప్షన్ సి విష్ణుయసుడు. నాలుగవ ప్రశ్న, కల్కి తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ దేవహూతి, బి అదితి, సి కౌసల్య, డి సుమతి. సరైన సమాధానం ఆప్షన్ డి సుమతి. ఐదవ ప్రశ్న, కల్కి అవతారం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ అమృత రక్షణ, బి వేద విభజన, సి అధర్మ నిర్మూలనం, డి సముద్ర మథనం. సరైన సమాధానం ఆప్షన్ సి అధర్మ నిర్మూలనం. ఆరవ ప్రశ్న, కల్కికి గురువుగా ఎవరు చెప్పబడ్డారు? ఆప్షన్ ఏ పరశురాముడు, బి నారదుడు, సి వ్యాసుడు, డి అగస్త్యుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ పరశురాముడు. ఏడవ ప్రశ్న, కల్కి ఏ దేవుడిని తపస్సుతో ప్రసన్నం చేసుకుంటాడు? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి శివుడు, సి ఇంద్రుడు, డి సూర్యుడు. సరైన సమాధానం ఆప్షన్ బి శివుడు. ఎనిమిదవ ప్రశ్న, శివుని నుండి కల్కికి లభించిన దివ్య గుర్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఉచ్చైశ్రవం, బి వలాహకం, సి దేవదత్తం, డి పుష్పకం. సరైన సమాధానం ఆప్షన్ సి దేవదత్తం. తొమ్మిదవ ప్రశ్న, కల్కి ప్రధానంగా ఏ ఆయుధంతో చిత్రించబడతాడు? ఆప్షన్ ఏ గద, బి చక్రం, సి త్రిశూలం, డి ఖడ్గం. సరైన సమాధానం ఆప్షన్ డి ఖడ్గం. పదవ ప్రశ్న, కల్కికి శివుడు ప్రసాదించిన పక్షి ఏది? ఆప్షన్ ఏ గరుడడు, బి హంస, సి సుఖం, డి గద్ద. సరైన సమాధానం ఆప్షన్ సి సుఖం. 11వ ప్రశ్న, కల్కి భవిష్యత్తు భార్యగా పేర్కొనబడిన రాజకుమారి ఎవరు? ఆప్షన్ ఏ రుక్మిణి, బి పద్మావతి, సి సుభద్ర, డి సత్యభామ. సరైన సమాధానం ఆప్షన్ బి పద్మావతి. 12వ ప్రశ్న, పద్మావతి ఏ దేశపు రాజకుమారిగా వర్ణించబడింది? ఆప్షన్ ఏ విదర్భ, బి అంగ, సి సింహళ, డి మగధ. సరైన సమాధానం ఆప్షన్ సి సింహళ. 13వ ప్రశ్న, కల్కి ఏ వర్ణంలో జన్మిస్తాడని పురాణాలు
చెబుతున్నాయి? ఆప్షన్ ఏ క్షత్రియ, బి వైశ్య, సి శూద్ర, డి బ్రాహ్మణ. సరైన సమాధానం ఆప్షన్ డి బ్రాహ్మణ. 14వ ప్రశ్న. కల్కి అవతారం విష్ణువు యొక్క ఎన్నవ అవతారం? ఆప్షన్ ఏ 8వ అవతారం, బి 9వ అవతారం, సి 10వ అవతారం, డి 11వ అవతారం. సరైన సమాధానం ఆప్షన్ సి 10వ అవతారం. 15వ ప్రశ్న. కల్కి ఎవరి సంహారం కోసం అవతరిస్తాడు? ఆప్షన్ ఏ హిరణ్యాక్షకుడు, బి కలిపురుషుడు, సి బాణాసురుడు, డి తారకాసురుడు. సరైన సమాధానం ఆప్షన్ బి కలిపురుషుడు. 16వ ప్రశ్న. కల్కి అవతారం తర్వాత ఏ యుగం ప్రారంభం అవుతుంది? ఆప్షన్ ఏ త్రేత, బి ద్వాపరం, సి సత్యయుగం, డి కలియుగం. సరైన సమాధానం ఆప్షన్ సి సత్యయుగం. 17వ ప్రశ్న. భాగవతంలో కల్కి ఎవరిలా వేషం వేసుకున్న దుష్టులను సంహరిస్తాడని చెప్పబడింది? ఆప్షన్ ఏ ఋషులు, బి దేవతలు, సి రాజులు, డి వానరులు. సరైన సమాధానం ఆప్షన్ సి రాజులు. 18వ ప్రశ్న. కల్కి జన్మస్థలమైన సంబలాన్ని పురాణాలు ఎలా పేర్కొంటాయి? ఆప్షన్ ఏ పర్వతం, బి గ్రామం, సి నగరం, డి ద్వీపం. సరైన సమాధానం ఆప్షన్ బి గ్రామం. 19వ ప్రశ్న. కల్కి అవతారం ద్వారా ప్రధానంగా ఏది పునరుద్ధరించబడుతుంది? ఆప్షన్ ఏ అధర్మం, బి రాజ్యం, సి ధర్మం, డి యజ్ఞం. సరైన సమాధానం ధర్మం. 20వ ప్రశ్న. కల్కి అవతారం గురించి విస్తృతంగా వివరించే పురాణం ఏది? ఆప్షన్ ఏ కల్కి పురాణం, బి స్కంద పురాణం, సి లింగ పురాణం, డి అగ్ని పురాణం. సరైన సమాధానం ఆప్షన్ ఏ కల్కి పురాణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.